In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుకల్స్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, మేము ఈ హోటల్లో ఉంటున్నాము. స్నో ల్యాండ్ అనమాట. ఇది స్నో మధ్యలో ఉండబోతుంది. సో ఇంత మంచి హోటల్ ఎక్స్పీరియన్స్ అనేది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే రండి మరి చూసేద్దరు కానీ మీరు కూడా ఇంత మంచి ఎక్స్పీరియన్స్. అయితే మేము ఆర్చర్డ్ రిసార్ట్ నుంచి మేము బయలుదేరిపోతున్నాం. ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూసి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉండబోతుంది. ఎంత మంచి స్నో ఎక్స్పీరియన్స్. మనమైతే ఇప్పుడున్న సమ్మర్కి మనం స్నోని చూస్తూ ఎంజాయ్ చేద్దాం, స్నోని అనుభవిస్తూ ఎంజాయ్ చేద్దాము. సో ఇంత మంచి ఎండల్లో అంత మంచి స్నోలో లోపల మునిగిపోతూ తేలుతూ స్నోని ఎంజాయ్ చేద్దాం. ఓకే గైజ్, రెడీ. సో ఇక్కడ నుంచి మేమైతే ఆర్చర్డ్ రిసార్ట్ నుంచి వెకేట్ చేసేసి మేము బయలుదేరుతున్నాం అనమాట. వీడియోకి అయితే లైక్ ఇచ్చేసారు కదా, అలాగే డూ సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మీ సుధాకృష్ణ, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అలాగే ఇక మేమైతే ఇప్పుడైతే కాశ్మీర్లో ఉన్నాం. కాశ్మీర్ ట్రావెల్ వ్లాగ్ నడుస్తుంది. ఎవరైనా పాత వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎంత అందంగా ఉందో అండి, భూతల స్వర్గం అంటారు దీన్ని. అసలు అంటే మీరు చూస్తేనే అర్థమైపోతుంది, అంత స్వర్గంలా మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే స్నో మధ్యలో అసలు ఎక్కడ 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 చూసినా స్నో అండి, తట్టలు తట్టలు స్నో అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. బట్ ఇక్కడ స్పెషల్లీ చెప్పాలి, గుర్రాలు కనపడుతూనే ఉంటాయండి. ఆన్ ద వే త్రూఅవుట్ రోడ్ గుర్రాలు ఉంటాయి. మనకి ఆవులు చాలా తక్కువ ఉంటాయంట. ప్రతి ఇంటికి మ్యాక్సిమం ఒక ఆవు ఉంటుందంట. వాళ్ళు ఏంటంటే ఓన్లీ పాలు కోసం మాత్రమే యూజ్ చేస్తారంట. చాలా వరకు అంటే ఎక్కువగా ఈ కాశ్మీర్లో ఉండే వాళ్ళు తినరంట బీఫ్. ఇది చూస్తున్నారు కదా టన్నల్, ఇది 6 కిలోమీటర్ టన్నల్ అండి. 6 కిలోమీటర్ ఉంటుంది. సో ఇది సోనామార్గ్ టన్నల్. రీసెంట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేశారంట. అంటే సోనామార్గ్కి ఈజీగా వెళ్ళిపోయే వే ఇది. టన్నల్ లోపల నుంచి అంటే చాలా తొందరగా వెళ్ళిపోతాం. టన్నల్ దాటిన వెంటనే మనం సోనామార్గ్ వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే కవర్ చేసేసాము. టన్నల్ ఎంత బాగుందో అండి. అసలు అందరికీ ఇక్కడ చాలా క్యూరియస్గా ఉన్నారు టన్నల్ని చూడడానికి. చూడండి, త్రూఅవుట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. టన్నల్ దాటిన వెంటనే వావ్, ఇది కదా భూతల స్వర్గం అంటే. చూడండి, భూమి మీద మనం స్వర్గాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో చూడండి, మనం ఇలా టన్నల్ని జస్ట్ క్రాస్ చేసిన వెంటనే ఎంత మంచి వ్యూ అండి. యా, వచ్చేసాం మనం మన స్నో వరల్డ్లోకి, స్నో ల్యాండ్ పైకి. సో దీన్ని మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా వస్తే, చాలామంది కాశ్మీర్ ఎవరైనా వస్తే కంపల్సరీగా సోనామార్గ్ అనేది విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతకు మించి మేమేం చేసామంటే, అసలు మాకు తెలీదు, మేము అక్కడికి వెళ్ళేంత వరకు మేము స్నో మధ్యనే, స్నో పైనే, స్నో కిందే ఉండబోతున్నామని. మేమైతే మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు సముద్రం లోపల సముద్రాన్ని పైన ఎంజాయ్ చేసాం అనమాట. మా రిసార్ట్, ఏదైతే మేము తీసుకున్న విల్లా సముద్రం పైన ఉంటుందన్నమాట. అంత మంచి ఎంజాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ దొరికింది. అలాగే ఇక్కడ స్నో, అలాగే నేచర్ మధ్య, వాటర్ మధ్య అన్ని ఎక్స్పీరియన్సెస్ మేము ఆల్మోస్ట్ చేస్తున్నాము. ఇది అయితే వండర్ఫుల్ అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకైతే. మా ఆయన అయితే అండి లిటరల్లీ చిన్న పిల్లోడ్లాగా ఎంజాయ్ చేశాడు. నిజంగా అంత మంచిగా అనిపించింది ఆయనకి. ఈ ప్లేస్మెంట్ చూసారా మీరు? అసలు చూడడానికి ఇంకొకటి అండి, ఇక్కడ మనం ఉండలేము, చూడడానికి మాత్రమే కనులు రెండు సరిపోవు అన్నంత అందంగా ఉంటుంది. మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇక్కడ చూడండి. సో మా ఆయన అన్నారు, ఈ ప్లేస్ ఎంత బాగుందో అని చెప్పి డ్రైవర్ని ఆపమని చెప్పారు. ఇక్కడ మేము ఆగామన్నమాట, ఫొటోస్ కొన్ని తీసుకుందాము. కాకపోతే ఇంకొక ట్విస్ట్ మీకు ఇక్కడ ఉంటుంది. ఈ ప్లేస్ని చూస్తూ మేము ఎంజాయ్ చేస్తూ మేము ఉండబోయే హోటల్ అనేది స్నో మధ్యనే, స్నో లోపలే, స్నో పైనే ఉంటుంది అన్న విషయం మాకైతే తెలీదు. ఈవెన్ చిన్నుకు కూడా తెలీదు. సో చెప్పాను కదా, షారుఖ్ ఖాన్ గారు అలాగే సల్మాన్ ఖాన్ గారు అదే హోటల్లో స్టే చేశారంట. చాలా మంచిగా అనిపించింది వాళ్ళు చెప్తా ఉంటే. సో అంత మంచి హోటల్ ఎక్స్పీరియన్స్ చేసాం మేము కూడా. చుట్టూ స్నోనే, వాళ్ళైతే ఎక్కడ నడుస్తున్నారో అక్కడ ప్లేస్మెంట్ని క్లియర్ చేసుకొని సో అలా చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మేము అయితే ఎక్కువగా మనకి ఇలా స్నోలో కప్పబడిపోయిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ సీజన్లో ఖాళీ చేసి మళ్ళీ ఆటమ్ సీజన్లో వస్తారంటండి. వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ స్టే చేస్తారంట. వాళ్ళకి ఇక్కడ ఒక ఇల్లు ఉంటుందంట, ఢిల్లీ అటువైపు ఒక ఇల్లు ఉంటుందంట. సో ఇలా ఎంజాయ్ చేస్తూ మేమైతే స్నోలో దిగేసాం చూడండి. సో ఎక్స్పీరియన్స్ ఎంత మంచిగా ఉందో కదా. అసలు ఈ సమ్మర్లో, ఇక్కడున్న సమ్మర్, మన ఇండియాలో మన ఆంధ్రాలో ఉన్న సమ్మర్కి అక్కడికి వెళ్ళి ఆ మంచును పట్టుకొని ఎంజాయ్ చేసేదానికి చాలా మంచి వ్యత్యాసం ఉంటుందండి. సో అలాగే అంటే తక్కువ మనీలో కూడా మనం కాశ్మీర్ వెళ్ళి రావచ్చు. అలాగే మన ఏదైతే కంఫర్ట్నెస్ చూసుకొని, మన కంఫర్ట్ ఎంతవరకు మనం కంఫర్ట్ జోన్లో ఉండగలుగుతాం, అలాగే మనం ఎంతవరకు బేర్ చేయగలుగుతాం, మనీ ఎంతవరకు స్పెండ్ చేయగలుగుతాం, ఇవన్నీ చూసుకొని మనం కూడా వెళ్ళి రావచ్చు ఎవ్రీబడి. సో ఈ టైంలో అయితే స్నోని
ఐ మీన్ మంచుని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు మీరైతే. ఐఎమ్ 100% ష్యూర్. ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందో. చాలా చాలా బాగుంది. మేమైతే చాలా అడ్వెంచర్స్ చేసాము, ఇంకా చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మేము చేయలేకపోయాము ఎందుకంటే పైకెక్కి దిగడానికి అంత కంఫర్టబుల్ కాదు నేను అండ్ చిన్ను. కాబట్టి పిల్లలైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తీసుకెళ్ళలేకపోయాం అనమాట. అందుకని మేమిద్దరం వెళ్ళి, నేను చెప్పాను కదా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది చిన్నుకు అని చెప్పి, అందుకని ఆపి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇంక ఇక్కడ స్నోలో ఇద్దరం చిన్న పిల్లల్లాగా ఆడుకున్నాం. మేము వెళ్తుంది స్నో మధ్యలోనే ఉండడానికి అన్న విషయం మాకైతే తెలియక, అండ్ ఇక్కడ ఆగి ఆ స్నోని ఎంజాయ్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. బట్ ఉండబోయేది ఐ మీన్ ఆ లోపలే పడుకునేది అంతా స్నోలోనే అని తెలియక, అండ్ ఇక్కడ అయితే ఇప్పుడు నేను అదే చిన్నుగా అడుగుతున్నాను అనమాట, ఇది నీకు తెలియదు కదా మనం అక్కడికే వెళ్తున్నామని, ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుందని. అండ్ ఇంకొకటి అండి, మేము గూగుల్లో కానీ ఎక్కడ నేను సెర్చ్ చేయలేదు, మేబీ చిన్ను మైట్ బి సెర్చ్ చేసి ఉంటాడు ఎలా ఉంటుంది ఏంటి ప్లేసెస్ అని చెప్పి. బట్ నేనైతే ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి మనం వెళ్ళే ప్లేస్ ఏంటి క్యూరియస్గా అని చెప్పి అసలు సెర్చే చేయలేదు, ఎందుకంటే ప్రతిదీ లైవ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి. అలాగే ఏ వీడియోస్ కూడా నేను చూడలేదు, ఎందుకంటే ఆ క్యూరియస్నెస్ పోతుంది, ఆ క్యూరియాసిటీ పోతుంది అని చెప్పి. సో వెళ్ళి లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేనైతే. సో ఆ మంచులో ఏదైతే ఈ మనకి రోడ్ ఉంది కదండి, ఈ రోడ్ని వాళ్ళు ఈ మంచుని క్లీన్ చేయడానికి పక్కకు తోయడానికి ఎప్పుడు వర్కర్స్ పనిచేస్తూనే ఉంటారండి. మంచు ఎక్కడైతే రోడ్ రాత్రి పడిపోతూ ఉంటే ఉదయానికి క్లీన్ చేస్తూ ఉంటారంట. ఇంకా వింటర్ సీజన్లో డిసెంబర్ జనవరి ఆ సీజన్లో అంటండి ఇంకా ఫుల్ ఆఫ్ స్నో అండి, ఇంకా రోడ్ ఇంకేం కనపడదంట. ఇంక ఇప్పుడే ఇలా అంటే అప్పుడు ఏంటంటే టోటల్ కాశ్మీర్ అంతా స్నోతో ఉంటుందన్నమాట. అందుకే మనం ఇల్లులు చూసి వచ్చాం కదా దారిలో అంతా ప్రతిదీ రేక్ అండి, రేకు వుడ్ మోస్ట్లీ వాళ్ళు ఇళ్ళకు వాడుతున్నారనమాట. స్లాబ్ వేసుకొని పైన వుడ్తోని సో పిరమిడ్ షేప్లో వాళ్ళు హౌస్ ఇలా ఇచ్చుకొని అది ఫ్లో అయిపోవడానికి స్నో అంతా. మనం ఆల్రెడీ ఇదంతా మీరు వ్లాగ్స్ చూస్తుంటే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము చూసాం కదా చిన్న పిల్లల్లాగా ఆడుతూ ఉన్నాం. స్నోని అయితే ఎంజాయ్ చేద్దామండి, ఎందుకంటే ఎప్పుడు మన దగ్గర స్నో అనేది ఉండదు. అలాగే మనకి ఇక్కడ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ స్నో వరల్డ్ అయితే పెట్టారు, మేము కూడా స్నో వరల్డ్స్కి వెళ్ళాము చిన్నప్పుడు. బట్ ఈ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ మనం రోడ్ ఆన్ ద వే జర్నీ చేస్తుంటే మన పక్కనే స్నో మన చుట్టూనే స్నో అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. బట్ కాశ్మీర్ వచ్చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మన ఇండియా అండి, మన ఇండియా, మన భారతదేశం భూతల స్వర్గము. సో ప్రతి ఎక్స్పీరియన్స్ మనం మన ఇండియాలో చేయొచ్చు. సో వీఆర్ ప్రౌడ్ టు సే ఇండియా, వీఆర్ యాన్ ఇండియన్స్ కదా. సో అంత మంచి ఎక్స్పీరియన్సెస్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ వీలైనంత కంఫర్ట్ జోన్లో వీలైనంత బడ్జెట్లో ఎక్స్పీరియన్స్ చేసేసేయాలన్నమాట. సో ఇవన్నీ అడ్వెంచర్సే. అంటే మనం అనుకుంటాం ఏదైనా ఒక ప్లేస్మెంట్ ఇంత నడిచి ఇంత కష్టపడి పైకి వెళ్తున్నామంటే ఎక్స్పీరియన్స్, ప్రతిదీ ఎక్స్పీరియన్స్. చాలామంది ఇప్పుడు మనకి చాలామంది ప్రపంచ యాత్రికులు ఉన్నారు, ట్రావెలర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తూ మనకు కూడా చూపిస్తున్నారు. సో అంత మంచి ఎక్స్పీరియన్సెస్ని మనం కూడా చేస్తున్నాం త్రూ యూట్యూబ్. యూట్యూబ్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ అస్. సో మనందరికీ మంచిగా అన్ని చూపించడానికి ఇప్పుడు యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది చాలా మంచిగా వచ్చేసింది. చాలామంది యూట్యూబ్ని కానీ సోషల్ మీడియాని కానీ మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మంచి లైఫ్ మంచిగా లీడ్ చేయొచ్చు, చెడు దారిలో యూజ్ చేసుకుంటే చెడు దారిలో లీడ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు అప్కమింగ్ యూత్ కానీ మనం కూడా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మంచి వేలో యూజ్ చేసుకోండి సోషల్ మీడియా అనేది ఒక ప్రపంచాన్ని మన చేతిలో, మన ఫోన్ రూపంలో మన చేతిలో ఉందని చెప్పి పిల్లలకి చెప్తూనే చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోండి అని కూడా మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. సో మన టాపిక్ ఏటో డైవర్ట్ అయిపోయింది అనమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని, సో ఇంకా మేము పైకి వెళ్తే అంత మంచి రీల్స్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా మాకు తెలియలేదు. మా ఆయనకి ఇంకా చూసారా స్నో పిచ్చి పోలేదు, ఇంకెక్కడ మళ్ళీ ఆ స్నో ఎక్కి పైన తీస్తున్నారు. అక్కడ డ్రైవర్ గారేమో ఆయనేమో వెనక నుంచి స్నో వేస్తున్నారు అనమాట మంచు. సో అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ కదండి. మామూలుగా మనం కాకపోతే కాశ్మీర్లో ఉండే వాళ్ళకండి 4 సీజన్స్ అంటే 4 సీజన్స్ కూడా చాలా మంచి సీజన్స్ అంట. అన్ని రకాలుగా కూడా అంటే అన్ని సీజన్స్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయంట. గ్రేట్ కదా. సో ప్రతి సీజన్లో మనం వచ్చినా కూడా ఒక్కో రకమైన ఎక్స్పీరియన్స్ చేయొచ్చంట. సో చాలా మంచి. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా ఒకసారి స్నోఫాల్ దొరుకుతుంది, ఒకసారి ఫుల్ ఆఫ్ స్నో ఉంటుంది, ఒకసారి గ్రీనరీ ఉంటుంది, ఒకసారి ఇక్కడ వచ్చేసి చిన్నారా ప్లాంట్ అని చెప్పి ఇక్కడ ఉంటుందంటండి. సో ఆ లీవ్స్ వచ్చేసి గోల్డెన్ కలర్లోని గ్రీన్ కలర్లోని ఒక్కొక్క సీజన్లో ఒక్కోలా కనబడతాయంట. అది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈవెన్ వెండి ఆకును కూడా ప్లేస్ చేసి ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకుంటున్నారు. దట్ ఈస్ ద అంటే ఎక్కువ ప్లేసెస్లో ఉండదంట. అలాగే ఇక్కడ ఒక ట్రీ చెప్పాను కదా మీకు ఆల్రెడీ వీడియోలో, బ్యాట్స్ తయారు చేసే ట్రీస్ ఉంటాయంట.
కాశ్మీరీ విల్లో అలాగే ఇంగ్లీష్ విల్లో మనకి లండన్లోను అండ్ ఇంగ్లాండ్లోను ఎక్కడ ఉంటాయంట. సో ఇంకెక్కడ ఉండవంట ఆ ట్రీస్ కూడా. అలాగే వీళ్ళే ఓన్ బోట్ తయారు చేసుకుంటారంట. రకరకాలుగా మేము కూడా బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది బోట్ హౌస్ టూర్ కూడా. అండ్ బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకోసం పోస్ట్ చేస్తా. సో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. మేమైతే 1 వీక్ కాబట్టి 1 వీక్ని కూడా అంటే అసలు ప్రతి డే కూడా యూటిలైజ్ చేసుకుంటూ మేమైతే ఈ 1 వీక్ని స్పెండ్ చేసాం. చూసేయండి గైస్ ఎంత బాగుందో కదా. మనమైతే రీచ్ అయిపోయాం సోన్మార్గ్. ఇది అసలైన సిసలైన ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి విజిటర్స్ అందరూ స్టే చేస్తూ ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, చాలా చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో 5 స్టార్ హోటల్ అనమాట. సో స్నో ల్యాండ్. ఇందులోనే మన సల్మాన్ ఖాన్ గారు, షారుఖ్ ఖాన్ గారు స్టే చేశారంట. ఇంకా చాలామంది హీరోయిన్స్ స్టే చేశారంట. సో వాళ్ళైతే వీళ్ళవి ఫొటోస్ తీసుకొని పెట్టుకున్నారనమాట. సో ఇంత మంచి హోటల్ ఎక్స్పీరియన్స్ కూడా. చుట్టూ స్నోనే. మాకైతే చాలా అందంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అసలు ఎటు చూసినా స్నో. బాల్కనీలోకి వెళ్తే ఫుల్ స్నో. అసలు చాలా అందంగా అనిపించింది. సో మంచి ఈ రూమ్ టూర్ ఎలా ఉండబోతుంది అనేది అప్కమింగ్ వీడియోస్లో నేనైతే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. చెప్పాను కదా డే ఆల్టర్నేట్ డే. ఈరోజు వీడియో వస్తే ఎల్లుండి మళ్ళీ 7 o'clockకి మ్యాక్సిమం 5 to 7 o'clock అనుకుంటున్నాను. ఏది మంచి మన ఆడియన్స్ అనేది చూస్తున్నారో దాన్ని బట్టించి 6కి అయితే, నిన్నైతే 6, మొన్నైతే 5 పోస్ట్ చేశాను. బట్ వాట్ ఈస్ ద కరెక్ట్ టైం? ఇంకా మంచి వ్యూస్ మన వీడియోస్కి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి కంటెంట్ అనేది ఇస్తున్నాను కాబట్టి మంచిగానే ప్రాపర్ వీడియో 4Kలో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సో దయచేసి అందరూ చూడండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ హోటల్ వ్యూ ఎలా ఉండబోతుంది, ఈ హోటల్ రూమ్ ఎలా ఉండబోతుంది, ఇంత మంచి హోటల్ అంటే ఎంతోమంది స్టే చేసిన మంచి హోటల్ని మీ అందరి కోసం వ్యూ అనేది చూపించబోతున్నాను కాబట్టి డోంట్ మిస్ గైస్. సో ఇక్కడైతే స్నో, ఇంకా పహల్గామ్ అని చెప్పి ఇంకొక ఏరియా ఉంది, అక్కడ గ్రీనరీ కమ్ స్నో, ఇలాగా రకరకాల ఎక్స్పీరియన్సెస్ని మనం. సో గైస్ మీరు ప్లాన్ చేయాలంటే దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ టైమ్ టు ప్లాన్ అండ్ కమ్ టు కాశ్మీర్. సో చాలా మంచి టైం అనమాట. సో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా
ఏదైతే మనకి బజరంగి భాయిజాన్ అలాగే డుంకీ ఈ సినిమాలు చాలా ఎక్కువ సినిమాలు అండి, మొహబ్బత్ ఇలాంటి సినిమాలు చాలా సినిమాలు ఇక్కడ షూట్ అయ్యే ప్లేసెస్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అనమాట. అలాగే ఇక్కడ పైకి వెళ్తాం కదని చెప్పి ఆయన వచ్చేసి ఈ క్యాబ్స్ అవి డ్రైవర్ వెళ్ళి పిలుచుకొచ్చారనమాట. సో ఆయన అయితే తీసుకొచ్చాడు ఇవి. అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను, ఎందుకంటే ఇక్కడ మనం ఏవి కొన్నా కూడా మనకి బయట 100 రూపీస్ అయితే ఇక్కడ 500 రూపీస్ 5 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. సో తప్పదనమాట, మనం కొనేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము లండన్ వెళ్ళినప్పుడు అలాగే కొనేసి మళ్ళీ ఇంట్లో పెట్టేసాం. సో అవి ఇప్పుడు యూజ్ అవుతాయి, బట్ యూజ్ చేయమన్నమాట మనం. సో అది అలా ఉంటుంది అనమాట మనతోని. అండ్ ఇక్కడ మళ్ళీ కొనేసి ఆ పింక్ క్యాప్ నాకు చాలా బాగా నచ్చింది, చూడడానికి చాలా బాగుంది. ఇయర్స్ కవర్ చేయడానికి అని కాదు, బట్ లుక్ బాగుందని చెప్పి తీసేసుకున్నాం అనమాట. అది మళ్ళీ ఎప్పుడు వాడతాము, బట్ ఇప్పుడైతే వాడతాం అనమాట. మనం ఒకసారి ఫొటోస్లోని వీడియోస్లోని వాడేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇది ఎంత పెద్ద అడ్వెంచరో. ఇది అసలు మనం స్నోలో చాలా ఈజీగా నడిచేస్తామని అనుకుంటాం, బట్ నడవలేమండి. ఈ షూస్ కంపల్సరీ, నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ఇక్కడ చూడండి చాలామంది పడిపోతున్నారు, జారుతున్నారు. కానీ ఎందుకు వెళ్తున్నారంటే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి. సో ఎక్కువ మంది నడిచేసే దారిలో ఏంటంటే మనకి ఇంకా అక్కడ మంచు పోయి బురదలా వచ్చేసి అది జారిపోతుంది అనమాట. సో మా పక్కనే చాలామంది పడిపోతూ ఉన్నారు. బై గాడ్స్ గ్రేస్ మేమైతే పడలేదు. మాకు ఇక్కడ పైకి తీసుకెళ్ళడానికి చాలా వాళ్ళు వచ్చి దగ్గరుండి సపోర్ట్ చేసి తీసుకెళ్లారనమాట. వీళ్ళిద్దరూ మమ్మల్ని పైకి తీసుకెళ్ళి సో అక్కడ స్నో బైక్లో ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మాకు వీడియో కూడా తీసి పెట్టాడు తిను. సో అలాగే ఇక్కడ మా పక్కన ఇలా చూడండి జారుతూ పడిపోతూ అక్కడ బురదంతా అయిపోయి పాపం వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. అయ్యో సో సాడ్ కదా. అప్పుడు నేను చెప్పాను తనకి వెళ్ళి సపోర్ట్ చేయండి, హ్యాండ్ ఇవ్వండి అని చెప్పి. సో ఆయన వెళ్ళి హ్యాండ్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారనమాట. ఆవిడ కూడా అడుగుతుంది అండ్ ఇటుపక్క ఇంకొక అమ్మాయి అడుగుతుంది. సో ఇలా అందరికీ హెల్ప్ చేస్తున్నారు. కానీ అలా అందరికీ చేయలేరు కదా, వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. ఆ బురదంతా వాళ్ళు అయితే అంటించేసుకున్నారు. పాపం ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటో. సో పైకి వెళ్ళాక ఎలా హ్యాండిల్ చేస్తారో పాపం అదంతా కడుక్కొని మళ్ళీ అసలు ఎందుకో అనిపించింది నాకైతే. పాపం ఇంత అడ్వెంచర్స్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా అనిపించింది. పాపం బురదలో పడిపోయి. ఇది స్నో బైక్ అనమాట. ఎలా ఉంటుంది అసలు అంటే లిటరల్లీ నాకు ఎంత భయం వేసిందంటే బాబోయ్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళినాక అక్కడ నుంచి ఒక తాళ్ళుతో ఎలా కట్టి వేరేలాగా లాగి తీసుకెళ్తున్నారండి. అది వేరేలాగా ఉన్నాయి. ఆయనకి వీడియో తీయమని చెప్తున్నాను. పక్కగా హారిజంటల్ పొజిషన్లో వర్టికల్ పొజిషన్లో తీయండి అని చెప్తున్నాను అనమాట. సో మళ్ళీ ఆయన వీడియో తీశారు. సో ఈ బైక్ ఎక్కి వెళ్ళబోతున్నాం. ఆయనేమో పదండి మేడం టైం అయిపోతుందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో మొత్తానికి మేమైతే పైకి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఇలా స్నో బైక్స్ తిరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఇలా తీసుకొస్తారు పైకి. ఇక్కడ మనకి చాలా మూవీస్ అయితే మనకి ఇక్కడ షూట్ అయినాయి. ఇక్కడ మేము ఒక కెమెరామెన్తో మాట్లాడుకున్నాం. అంటే మనకి అక్కడ అడుగుతూ ఉంటారండి, మేము రీల్స్ చేస్తాం మేడం, మంచి రీల్స్ ప్రొవైడ్ చేస్తాం, మంచి ఫొటోస్ తీస్తామని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. బట్ ఎక్కువ చార్జ్ చేస్తారు. మనకి చెప్పడం 300 నుంచి చెప్తారనమాట. ఆ 300 మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. బట్ అక్కడ మనం వన్స్ ఫొటోస్ తీసుకొని మనతో చాలా టైం మనం ఎంతసేపు ఉన్నాం అంతసేపు స్పెండ్ చేసి మనం ఇచ్చేంత వరకు వాళ్ళు వదలరు అనమాట. సో అలాగా మాకైతే 300 రూపీస్ చెప్పి 3000 రూపీస్ తీసుకున్నారు, ఛార్జ్ చేశారు. సో ఓకే, కాకపోతే మంచి రీల్స్ అనేవి అబ్బాయి మాతో పాటే ఉండి తీశాడు. అది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. సో 7 రీల్స్ చేశాడు. అలాగే చాలా ఫొటోస్ తీశాడు, అవి మాకు ఫార్వర్డ్ చేశాడు. అది కూడా ఒక యాప్లో తీస్తున్నారంట తను, కానీ గింబల్ పట్టుకుని తీశాడు అనమాట. సో కానీ అవి హెచ్డీలోనే వచ్చినాయి, చాలా మంచిగా వచ్చినాయి. కొన్ని ఫొటోస్ బాగా రాలేదు, కానీ రీల్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ అనమాట. సో మంచిగా అనిపించిన ఇంకెక్కడైనా ఇంకా రీల్స్ చేస్తే బాగుంటుందని తీసుకుని అన్నారు. కానీ మాకు ఇంకెక్కడ మంచిగా అంతగా దొరకలేదనమాట. సో కాశ్మీరీ డ్రెస్ వేసుకోవడము, ఇక్కడ ఇలా రీల్స్ చేసుకోవడం, ఇది అంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అక్కడే మనకి మొత్తం రీల్స్ మేక్ చేసేసి అక్కడే మనకి వాళ్ళు ఎడిట్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ ముసలాళ్ళు ఇద్దరిని చూడండి, ఓల్డ్ ఉమెన్ అండ్ ఓల్డ్ మ్యాన్. సో వాళ్ళు నడవలేకపోతున్నారండి, ఎన్నిసార్లు పడి లేచుంటారో. అలాంటి వాళ్ళు కూడా ఇంత పైకి వచ్చి అసలు అదే బైక్లో మళ్ళీ కిందకి వెళ్ళి, ఓ మై గాడ్, వాళ్ళని చూసాక అనిపించింది నాకు ఇంకా కొంచెం ఎనర్జీ బూస్టప్ చేసుకున్నానండి. నన్ను ఏ సుధా మూవ్ ఆన్ అని చెప్పి ముందుకు నడిపించుకున్నాను. ఎందుకంటే ఇంత సీనియర్ సిటిజన్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనమేంటండి ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మేమైతే చూడండి, ఒక్కసారి మీరు ఇక్కడ చూసేయండి ఎంత అందంగా ఉందో. మా ఆయనకైతే నేను కాఫీ తాగుతున్నాను చూడండి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే పడిపోతూ లేస్తూ వెళ్తే మనం ఎన్నిసార్లు పడి ఉంటామో. బట్ బై గాడ్స్ గ్రేస్ మేమైతే పడలేదు. సో ఇది నిజం అండి. అసలు మేమైతే చాలా ప్రొటెక్టెడ్గా ఇద్దరము పట్టుకొని మ్యాక్సిమం ఇద్దరము చాలా టైట్గా అడుగులేసుకొని చాలా మంచిగా అయితే సెక్యూర్డ్గానే వచ్చేసాం. అండ్ ఇక్కడ నేను కాఫీ తాగుతున్నాను. చిన్ను కొన్ని తనకు షూట్ చేశాడు, కొన్ని సింగిల్ రీల్స్ ప్రిపేర్ చేశాడు. అలాగే నాకు ఇక్కడ చాలా చెప్తున్నాడు అనమాట, జుట్టు తీయండి. జుట్టు అయితేనండి లిటరల్లీ మంచుకో ఏమో, మనం బీచ్కి వెళ్తేనే గాలికి జుట్టు ఎలా చుట్టుకుపోతుందో అలాంటిది మంచులో అంటే దానికి 100 రెట్లు చుట్టుకుపోయిందండి బాబు.
నేను ఇంటికి వచ్చి దువ్వుకుంటే ఎంత జుట్టు ఊడిపోయిందో తెలియదు అసలు. అసలు ఆ జుట్టు ఏమైందో గడ్డ కట్టేసి ఉంటుంది మోస్ట్లీ ఆ మంచులో. గడ్డ కట్టేసింది కాబట్టి ఇంకా అలా అయిపోయిందని అనుకుంటున్నాను నేను. సో అసలు నా మాట వినలేదు. తనేమో చెప్తున్నాడు జుట్టు ముందుకేయండి మళ్ళీ వెనక్కి తోయండి అని చెప్పి, అసలు అవ్వలేదనమాట. చాలా రీల్స్ అయితే ప్రిపేర్ చేశాడు, చాలా మంచిగా తీశాడు, చాలా అందంగా అనిపించింది మాకైతే. సో మేము వేసుకున్న జర్కిన్ అదంతా తీసేసి పక్కన పెట్టమన్నాడు. ఒకసారి క్యాప్తో ఇంకా మంచుతో అడ్వెంచర్స్ చేయమన్నాడు. చాలా మంచిగా తీశాడు. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంత దూరం వెళ్ళి. సో ఇంకొకటి అండి, ఇలా వీడియోస్ మేక్ చేసి యూట్యూబ్లో పెట్టుకోవడం అనేది కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే గుర్తండి యాక్చువల్గా నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, మన ఫోన్లో నాదైతే ఈ ఫోన్ ఉంది కదా, ఇది 1 TB అండి నా మెమరీ. బట్ ఈ 1 TBకి ఇప్పుడు నాది ఆల్రెడీ 512 GB, ఐ మీన్ 550 560 నాది అయిపోయింది, లోడ్ అయిపోయింది. అంటే అన్ని ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయన్నమాట. సో అలాంటిది మనం ఎన్ని వీడియోస్ని మిస్ అవుతూ ఉంటామో, అంటే ప్రతిదీ మనం పెన్ డ్రైవ్లో దాచుకోలేము. ఇలాగ యూట్యూబ్లో స్టోర్ చేసుకొని మనకి నచ్చినప్పుడు ఎప్పుడైనా చూసుకోవడానికి, అలాగే ఆ మెమరీస్ని గుర్తుపెట్టుకోవడానికి ఎంత స్వీట్గా అనిపిస్తాయో కదా ఇవన్నీ. సో తినైతే చాలా వరకు మాకు అన్నీ చెప్తూ చాలా మంచిగా వీడియోస్ అయితే తీసాడనమాట. చూడండి ఎంత సౌండ్ వస్తుందో బయట. అసలు ఆ సౌండ్కి మనం ఏమి చేయగలుగుతాం. ఇక్కడ తినేమన్నాడంటే ఒక హార్ట్ మేక్ చేసి ఇస్తాను మేడం మీకు, సో అది దాంతో కొంచెం ఫొటోస్ అవన్నీ వీడియో రీల్ అదని ప్రిపేర్ చేద్దామని చెప్పి ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాడు హార్ట్. వాళ్ళకి అలవాటు కదా, అసలు మంచి పట్టుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది. ఆ గ్లౌస్ వేసుకొని చక్కగా. ఇంకొకటి అండి, మనం గ్లౌస్తో ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ముక్కులు అవన్నీ రెడ్గా అయిపోయి ఇద్దరు లిటరలీ అసలు అంటే గడ్డ కట్టేసాయి ఇంకా పార్ట్స్ అన్నీ కూడా. ఇంకా అలా ఉన్న మా ఆయన అయితే ఈ హార్ట్ ఇవ్వడానికి కష్టాలు పడ్డాడు అనమాట. కూర్చొని లేచి అలాగే పాపం తను చెప్పినట్టు అంతా చేసి ఇచ్చాడు. ఎంత గడ్డ కట్టేసి ఒకవైపు నడవలేని పరిస్థితుల్లో కూడా మేమైతే మంచిగానే వీడియో మేక్ చేసుకున్నాము, మంచిగానే ప్రిపేర్ చేసుకున్నాము. నేను ఇప్పుడు మంచిగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జుట్టు చూసారు కదా, చూస్తేనే అర్థమైపోతుంది మీకు పరిస్థితి ఏంటి అనేది. అండ్ ఎంత చల్లగా ఉందో అంటే ఇంకా ఏం చెప్పాలండి, ఎంత చల్లగా ఉందని ఎలా చెప్తే, ఒకవైపు విండండి మామూలుగా రావట్లేదు, బీభత్సమైన గాలి. ఆ గాలి అసలు మనం కూడా ఇలా ఊగి పడిపోతున్నాం. అండ్ ఇక్కడ మీరు కిందని చూస్తే మనకి మడ్ హౌసెస్ అనేవి ఉంటాయి, మట్టి హౌస్లు అండి. సో అవి పూర్వం నుంచి, ఎప్పుడో పురాతన కాలం నుంచి. కానీ మట్టి హౌస్ చాలా గట్టిగా ఉంటుందండి, మట్టితో కట్టినవి, బ్రిక్స్ విత్ మట్టితో కడతారనమాట ఆ హౌసెస్ కూడా. ఇవన్నీ మళ్ళీ వాళ్ళు వచ్చి సమ్మర్లో ఇక్కడికి వస్తారంటండి. ఏం ఎక్స్పీరియన్సెస్ కదండి బాబోయ్. అసలు మంచులో ఇల్లులేంటో, అసలు ఆ లోపల వాళ్ళు ఉండడం ఏమిటో, ఎలా ఉంటారో. కానీ మేమైతే ఇప్పుడు స్నోల్యాండ్ హోటల్లో ఉన్నాం కదా, ఆ హోటల్లో మాకేం అనిపించలేదు అనమాట. అంటే లైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, లోపల హీటర్ పెట్టేస్తారు కాబట్టి మనకు చుట్టూ మంచు ఉంది, మన పైన మంచు ఉంది అన్న ఫీలే రాలేదు. సో మనం కట్టెన్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్తే మనకి ఆ మంచు కనబడుతుంది ఎదురుగా అని తెలుస్తుంది తప్పితే. బట్ ఇంకొకటి అండి, లోపల మనం ఒక్కసారి ఇక్కడ సమ్మర్ నుంచి అక్కడికి వెళ్తాం కదా, సో నానా రకాల ఎక్స్పీరియన్సెస్ మన బాడీలో అనేవి తిరుగుతూ ఉంటాయి. ఒకసారి హీట్గా, ఒకసారి కూల్గా, ఒకసారి అలా ఇలా అనేది మన బాడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట. బట్ అక్కడ ఉండేవాళ్ళు
వాళ్ళకి ఏంటంటే ముందు నుంచి అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి అది ఏం అనిపించదు. అండ్ ఇక్కడ వీళ్ళు చూడండి టీ కాఫీ అమ్ముతున్నారు. సో చిన్న ఇలా కట్టుకొని ఒక డేరాలా కట్టుకొని టీ కాఫీ అమ్మేస్తున్నారు. టీ అయితే నేను ఇక్కడ కాఫీ తాగాను, చల్లగా అయిపోయింది అనమాట. ఇంత మంచిలో వాళ్ళేం వేడిగా మెయింటైన్ చేస్తారు. బట్ మ్యాగీ అనేది ఈజీగా అందరూ మ్యాగీ తింటున్నారు. ఎందుకంటే ఇంత మంచిలో వేడి వేడి మ్యాగీ తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుందేమో. మేమైతే అసలు మ్యాగీ తినము. అందులో నేను ఎగ్ మ్యాగీ మాత్రం తింటాను. అది ఎగ్ లేకుండా అసలు తినడం అనేది అసలు కష్టం అనమాట. వీళ్ళు ఏంటంటే వెజిటేరియన్ మ్యాగీ చేసి ఇస్తున్నారు, నేను అస్సలు తినను. అండ్ ఇక్కడ తను ఏం చెప్తున్నాడంటే కూర్చోండి మేడం మేమైతే చేసి ఇచ్చేస్తామని చెప్పి ఎంత ఫాస్ట్గా మమ్మల్ని కూర్చోబెట్టి అయితే వితిన్ ఒక 10 to 15 minutesలో రీల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాడు అనమాట. సాంగ్స్ వేసి చాలా మంచిగా అనిపించినాయి. ఎంత మంచిగా చేశారంటే అంత మంచిగా ఉన్నాయి. నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ గైస్, చాలా మంచిగా వచ్చినాయి. హిందీ సాంగ్స్ పెట్టాడు అన్నిటికీ, ఇంకా మన సాంగ్స్ కూడా నేను యాడ్ చేసి పెడతాను. ఆ సాంగ్స్తో పెడుతూ మళ్ళీ ఆ సాంగ్స్ కూడా చేంజ్ చేద్దాము. చాలా మంచిగా అనిపించినాయి. అంత మంచి ఎక్స్పీరియన్స్ చేసాము మేమైతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా చూడండి గైస్. చూసారు కదా ఇలా సింగిల్ రీల్స్, డబల్ రీల్స్, అలాగే మేమైతే కిందకు వచ్చేస్తున్నాం అనమాట. అస్సలండి కూర్చోవడానికి కూడా మనము అసలు సపోర్ట్ చేయదు. అలాంటిది నేను మొబైల్ పట్టుకొని వీడియో తీస్తూ చూడండి ఎలా కదిలిపోతుందో. ఏం ఎక్స్పీరియన్స్ చేసామండి బాబు. నాకైతే ఎంత భయం వేసింది. ఇంకా పడితేనండి ఇంకేం లేదండి, అంతే ఇంకా పడ్డామా ఇంకా అసలు. కాకపోతే వాళ్ళకి తనైతే మా ముందు నిల్చునే తను ట్రై చేస్తాడనమాట. చూడండి దిగి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో. వాళ్ళకి ఎంత ఫాస్ట్గా అన్నీ చేసేసి ఫాస్ట్గా అన్నీ వాళ్ళు అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండకపోతే అంత మంచిగా. చూడండి ఇలా వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ మీకు జనాలు కనిపిస్తున్నారు కదా క్యూ కట్టి ఎంతమందో, వాళ్ళని తీసుకొచ్చేయడం తీసుకెళ్ళడం. వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా అండి, అంతా మనీ మేకింగ్ అండి. ఇటు నుంచి వెళ్తున్నప్పుడు డబుల్ అలౌ చేయరు మేడం అని చెప్పారు. అటు నుంచి వస్తున్నప్పుడు ఈజీగా డబుల్ తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట. అంటే ఇద్దరిని. ఇటు నుంచి వెళ్తున్నప్పుడు సింగిల్ వెళ్ళాలంట, అసలు రూల్స్ ఒప్పుకోవంట. అటు నుంచి వచ్చినప్పుడు ఇద్దరిని తీసుకురావచ్చు అంట. అసలు చూడండి వాళ్ళ రూల్స్. సో అంత మనీ అండి. ఒకసారి మనం పైకి వెళ్ళడానికి 3000 ఛార్జ్ చేశారనమాట ఒక్కొక్కరికి, పర్సన్కి. అలాగే ఇద్దరిని డబుల్ వేరు దానిలో తీసుకెళ్తారు. తీసుకొచ్చినప్పుడు ఒక దానిలో తీసుకొచ్చి కిందని పెట్టేస్తున్నారు అనమాట. సో అది ఏంటంటే ఇంకా వాళ్ళు ఏదైతే ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయో, డిమాండ్ చేస్తున్నాయో అలా చక్కగా వాళ్ళు మనీని ఎర్న్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ మేమైతే అంత చల్లదనంలో వచ్చి వేడివేడిగా స్వీట్ కార్న్ తిందామని చెప్పేసి మేమైతే సాల్ట్ అది ఓన్లీ సాల్ట్ జస్ట్ స్ప్రింకిల్ చేయమని చెప్పాను. ఇది లెమన్ అది పెట్టుకోవద్దని చెప్పి. సో జస్ట్ సాల్ట్తో మేమైతే అక్కడ కార్న్ తిన్నామన్నమాట. కార్న్ తినేసి ఇంకా మేమైతే డ్రైవర్ ఇక్కడ తీసుకొచ్చేసారు హోటల్కి. అండ్ ఇది స్నో ల్యాండ్, దిస్ ఈజ్ ద హోటల్, ద అమేజింగ్ వండర్ఫుల్ హోటల్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. కాశ్మీర్ లోయల్లో, మంచు కొండల్లో, మంచు మీద, మంచు కింద, మంచు పైన ఇంత మంచి హోటల్లో మేమైతే స్టే చేయబోతున్నాం. హోటల్ ఎలా ఉండబోతుంది, అసలు ఇన్నర్ వ్యూ ఏంటి, అసలు ఎంత మంచి హోటల్లో చాలామంది హీరోయిన్స్ స్టే చేశారు. అలాగే చాలామంది వండర్ఫుల్ పర్సన్స్, అంటే ఎంతోమంది, ఇంకా ఎవ్రీవన్. ఇంత మంచి, ఇదే ద బెస్ట్ హోటల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ హోటల్లో అయితే మేమైతే స్టే చేసాము. చుట్టూ చూసారా ఎంత అందంగా ఉందో కదా వ్యూ. అమేజింగ్ అండి, చాలా బాగుంది. సో ఇంత మంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ ఈ హోటల్లో ఏ ఎక్స్పీరియన్స్ చేసామో, ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మ్యాక్సిమం మనకి ఎల్లుండి వీడియోలో ఉండబోతుంది. ఈరోజు వీడియో ఇది. డే ఆల్టర్నేట్ వీడియోస్ డోంట్ మిస్ గైస్. మోస్ట్లీ ఎట్ 6 or 7 నేను ఒక టైం అనేది ఫిక్స్ చేస్తాను. అండ్ ఇక్కడ మేమైతే హోటల్కి వచ్చేసాం. చూడండి గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై. స్టే ట్యూన్.